వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని PDSUF మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మాదారపు నాగరాజు పిలుపునిచ్చారు. నరసింహులపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని, ఖాళీగా ఉన్న టీచర్, MEO, DEO పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని, వసతి గృహాల కోసం సొంత భవనాలు నిర్మించాలని, గురుకులలో అనవసరమైన సమపాలన విధానాన్ని సవరిస్తూ విద్యార్థులకు అనుకూలంగా మార్పులు చేయాలని ఆయన కోరారు. ఈ డిమాండ్ల పరిష్కారాన్ని నిరాశిస్తూ PDSUF పిలుపు మీద జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను నిర్వహించినట్లు ప్రకటించారు. ఈ బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించి విద్యారంగంలో మార్పుకు తోడ్పడాలని PDSUF నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గణేష్, వెంకటేష్, శామ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుని జూలై 23 అనగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కావున మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో విద్యారంగ సమస్యలు విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే విద్యాశాఖ ఒక మంత్రిని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మధ్య భవనాల్లో నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలో ఏవైతే ఉన్నాయో వాటికి తక్షణమే సొంత భవనాలు నిర్మించి విద్యార్థులకు బోధనలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని పకడ్బందీగా అమలు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజు నియంత్రణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు జూలై 23న జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అలాగే జూనియర్ కళాశాలలను బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ మాదారపు నాగరాజు, PDS మహబూబాబాద్ జిల్లా ప్రెసిడెంట్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.